ఫోన్ ట్యాపింగ్ కేసు తిరుపతన్నకు బెయిల్ 10 నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట విచారణకు సహకరించాలన్నటువంటి ధర్మాసనం అంటూ చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్లో ఇక చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకంటే తిరుపతన్నకు బెయిల్ రావడంతో ఇక తర్వాత ఇక మిగతా వాళ్ళందరూ కూడా వస్తుంది. ప్రణీతరావు కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు త్వరలో ఇంకొక 1 మంత్ లోపల వాళ్ళందరూ కూడా బెయిల్ వస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ కేసు ఇంతటితో సమాప్తమా, మరి ఇంకేమైనా చేస్తారా? ఎందుకంటే జడ్జిల ఫోన్లు, గవర్నర్ల ఫోన్లు, కేంద్ర మంత్రుల ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, సినిమా తారల ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాప్ చేసినా కానీ మనం ఏం చేయొద్దు, మన వ్యవస్థ మూసుకొని కూర్చోవాలి. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరం చెక్కబడి వేద్దాం కేసీఆర్కి. అది మాత్రం ఇక అయిపోతుంది. అదే కేంద్ర ప్రభుత్వం కూడా మీ జడ్జి ఏదైతే మీరు నియమించినటువంటి జడ్జిల విషయంలో కావచ్చు, గవర్నర్ల ఫోన్లు ట్యాప్ చేస్తే కూడా మీరు చీమకు కనీసం చీమ కుట్టినట్టు లేకపోతే ఎట్లా మరి? అంటే రేపు మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు ప్రధానమంత్రి ఫోన్లో ట్యాప్ చేస్తారు కావచ్చు, లేపు రాష్ట్రపతి ఫోన్లో ట్యాప్ చేస్తారు కావచ్చు, సుప్రీంకోర్టు జస్టిస్ ఫోన్లో ట్యాప్ చేస్తారు కావచ్చు. అప్పుడేం చేస్తారు? అందరు చెక్కబైన వేసుకోండి, అందరు కలిసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి అందరు కలిసి చెక్కబైన వేసుకుంటే అయిపోతుంది. కొంచెం కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏం చేస్తూ ఉంది? కిషన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? బండి సంజయ్ ఏం చేస్తూ ఉన్నాడు? మిగతా నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ విషయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది కేవలం రేవంత్ రెడ్డి సంబంధించిన అంశమా? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంశమా? జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిరు, గవర్నర్ల ఫోన్లు ట్యాప్ చేసిరు. ఇటు మన తెలంగాణ గవర్నర్ ఫోన్ ట్యాప్ చేసిరు, అటు త్రిపుర గవర్నరు ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేసిరు, సినిమా తార్ల ఫోన్లు ట్యాప్ చేసిరు, కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసిరు. ఎంతమంది సామాన్యులు ఎంతమంది ఇబ్బంది పెట్టారు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా? ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఫోన్ ట్యాపింగ్లో కనుక వీళ్ళను శిక్షించకపోతే ఖచ్చితంగా ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ రాజ్యాంగ శాసనాలు ఎందుకు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? ఏం అవసరం లేదు. ఇవి ఎంత పెద్ద నేరం అది ఫోన్ ట్యాపింగ్ అనేది. ఒక్కటి కూడా పట్టించుకోడు. వీళ్ళకి మళ్ళీ బెయిల్ వస్తూ ఉంటుంది సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసడానికి జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసడానికి సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ వస్తుంది. మరి ఈ సుప్రీంకోర్టు కూడా ఎందుకు ఇస్తుందో అర్థం కాదు. ఎంత వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యం అయిపోతున్నావు చూడండి ఒకసారి. మన దేశంలో ఇట్లాంటి వ్యవస్థలో మనం బతుకుతూ ఉన్నాం. అందుకే చాలామంది చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశంలో ఉండలేక విదేశాలకు పోతూ ఉన్నారు, అక్కడ బతుకుతూ ఉన్నారు. ఎందుకంటే వ్యవస్థలు ఇట్లా తగలబడ్డాయి కాబట్టి.